అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యూపీ బీజేపీలో లుకలుకలు బయటపడుతున్నాయి. సీఎం యోగి, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు పెరిగాయి. పార్టీ కంటే ప్రభుత్వం, వ్యక్తులు గొప్పవారు కాదంటూ మౌర్య పోస్ట్ చేశారు. ఆ వ్యాఖ్యలు సీఎం యోగిని ఉద్దేశించే చేస్తారనే వాదన కొనసాగుతుంది. ఇటీవల కేబినెట్ సమావేశాలకు కూడా మౌర్య హాజరు కావడం లేదు. మరోవైపు పార్టీ చీఫ్ జేపీ నడ్డాతో ఢిల్లీలో ఒంటరిగా మౌర్య సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో ఘోర వైఫల్యం, త్వరలో జరగనున్న 10 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికపై చర్చించారు. ఈ నేపథ్యంలో విభేదాలు పరిష్కరించాలని యూపీ బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌదరికి నడ్డా సూచించారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో యూపీలో కేవలం 33 స్థానాలకే బీజేపీ పరిమితమైంది. ఆ ఎన్నికల్లో సీట్లు తగ్గడానికి యోగి పనితీరే కారణమనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎం మధ్య చాలా కాలంగా విభేదాలున్న లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత మరింత తీవ్రమయ్యాయి. మరోవైపు ఢిల్లీలో నడ్డాను ప్రధాని మోదీని యూపీ బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌదరి కలిశారు. యూపీలో పార్టీ ప్రక్షాళన, ఇతర కీలక అంశాల గురించి చర్చించారు. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత యూపీలో మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి. 2017లో పార్టీ చీఫ్గా మౌర్య నేతృత్వంలో పార్టీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కేపీ మౌర్యకు కీలక పదవి కట్టబెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. 2019తో పోలిస్తే యూపీలో బీజేపీ అనూహ్యంగా సగానికి సగం స్థానాలు కోల్పోవడం సంగతి తెలిసిందే. పార్టీ కేంద్రంలో వరుసగా 3సారి సొంతంగా మెజార్టీ సాధించడంలో విఫలమవడానికి ఇదే ప్రధాన కారణంగా నిలిచింది. దీన్ని కమలనాథులు సీరియస్గా తీసుకున్నారు. రాష్ట్ర పార్టీలోనూ యోగి కేబినెట్లోనూ త్వరలో భారీ మార్పులు చేర్పులకు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు సీఎం యోగి ఆదిత్యనాథ్ దూకుడుకు పగ్గాలు వేసేందుకు అధిష్టానం ప్రయత్నిస్తున్నట్లుగా చెప్తున్నారు. యోగి ప్రభుత్వంపై సాక్షాత్తు సొంత పార్టీకి చెందిన ఉప ముఖ్యమంత్రి మౌర్య బాహటంగా విమర్శలు, రాష్ట్ర పార్టీ చీఫ్తో కలిసి ఆయన హస్తిన యాత్రలో మోదీ, నడ్డా తదితర పెద్దలతో భేటీ, ఇవన్నీ ఇందులో భాగమేనని రాజకీయంగా జోరుగా చర్చ సాగుతోంది. మొత్తం మీద యూపీలో ఏం జరుగుతుంది, యూపీ రాజకీయాల్లో ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని వార్తలు ప్రస్తుతం జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను పక్కన పెట్టే ధైర్యం అయితే అధిష్టానం చేయకపోవచ్చు, కానీ ఖచ్చితంగా కొంత సంకేతాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ ఎక్కువగా అధికారులకు స్వేచ్ఛనివ్వడం మిగతా నేతలకు నచ్చడం లేదు. పార్టీయే ముఖ్యమంటున్నారు, పార్టీ నేతల అభిప్రాయాలు ముఖ్యమంటున్నారు. డిప్యూటీ సీఎం మౌర్య బాహటంగానే యోగిపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం యూపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారిన పరిస్థితి కనబడుతోంది. మరోవైపు అధిష్టానం మనోగతాన్ని పసిగట్టిన యోగి ముందుగానే పై ఎత్తులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. అతి విశ్వాసమే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కొంప ముంచిందని 3 రోజుల క్రితం ఆయన బహిరంగ సభలో వ్యాఖ్యానించడం ఉద్దేశపూర్వకంగా అంటున్నారు పార్టీ నేతలు. మొత్తం మీద అటు సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం అన్నట్టుగా యూపీ రాజకీయాలు సాగుతున్నాయి. మౌర్య వరుసగా ఢిల్లీలో పార్టీ పెద్దలతో సమావేశం అవడం, మరోవైపు సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్వహించినటువంటి కేబినెట్ సమావేశాలకు ఆయన ఢుమ్మ కొట్టడం, ఇది బలాన్ని చేకూరుస్తోంది. మొత్తం మీద యూపీ రాజకీయాల్లో ప్రక్షాళన తప్పదంటున్నాయి రాజకీయ వర్గాలు, రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెప్తున్నారు. అసలు ఏం జరగబోతుంది యూపీ రాజకీయాల్లో? మరి మౌర్య యోగికి ధీటైన నేతగా ఎదుగుతున్నారా? లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కసారిగా బీజేపీ చతికిల పడిపోవడంతో ఏం జరగబోతుంది? మార్పులు చేర్పులు తప్పవా అనే అంచనాల నేపథ్యంలో ఒక్కసారిగా యూపీ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.